దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు మనము చూస్తూ నడవవలసిందిగా మరి బ బైబిల్‌లో వాక్యం చెప్తుంది. మరి మనము విశ్వాసమునకు కర్త అంటే ఎవరు? ఏంటి అనంటే విశ్వాసము పుట్టించువాడు. మన లోపల విశ్వాసాన్ని పుట్టించువాడు కర్త అన్నట్టు. అంటే ఆయన ఆ విశ్వాసం అనే పని మన లోపల జరిగించేవాడు. మరి ఆయన అనేక కార్యములు చేయడం ద్వారా మన లోపల మనుష్యులలో విశ్వాసం అనేది పుడుతుంది. ఉదాహరణకు మనం చూస్తే ఎర్ర సముద్రము పాయలుగా చేయడం ద్వారా, అంటే ఆ ఎర్ర సముద్రం అడ్డమొచ్చినప్పుడు పాయలుగా చేయడం ద్వారా దేవుని యందు విశ్వాసము పుట్టి ప్రజలలో ముందుకు సాగడం అనేది జరిగింది. అంతేకాదు విశ్వాసము పుట్టించడమే కాదు, ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. అంటే మన బ్రతుకులో అనేకమైనటువంటి కార్యములు చేయుచు, అంటే ఒకే కార్యము కాదు, అనేకమైన కార్యములు చేయుచు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. మనతో జరగని, అంటే మనం చేయలేని పనిని మనకి సులభము చేసి, అంటే ఆయన మనకు అసాధ్యమైన దానిని సాధ్యము చేస్తూ మన బ్రతుకులో మనల్ని, మన కార్యములను సఫలము చేస్తూ ముందుకు సాగిస్తున్న దేవుడు. మరి పేతురు ఎప్పుడైతే మరి దేవుని వైపు చూసినాడో అప్పుడు నీళ్ళ మీద నడవగలిగినాడు. ఎప్పుడైతే తుఫానును మరి లోకము తట్టు చూసినాడో మునిగిపోయే సాగినాడు. అందుకని మనం ఎవ్వరి తట్టు చూడొద్దు, ఈ లోకము తట్టు చూడొద్దు, కానీ యేసు వైపు చూస్తే మన విశ్వాసంలో మనం బలము పొందుతాం. ఎవరో కాదు విశ్వాసానికి కర్త, మనుష్యులు కాదు, లోకము కాదు, మరి నీ తల్లిదండ్రులు కాదు, ఎవరు కాదు, కానీ యేసు క్రీస్తు వారే ఆ విశ్వాసానికి కర్త. ఆయన వైపు చూసినప్పుడు అంటే కర్త అంటే ఆయన మాత్రమే మనలో విశ్వాసాన్ని పెంపొందించగల శక్తి ఆయనలో ఉంది. కాబట్టి ఆయన వైపు చూస్తూ మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఏదైనా బాధలో ఉన్నావా, ఏదైనా కష్టంలో ఉన్నావా, నువ్వు మనుషుల వైపు కానీ, లోకం వైపు కానీ, ఎవరు రాజుల వైపు కానీ చూడకు. మరి రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి యెహోవా తట్టు నువ్వు చూస్తూ, అంటే దేవుని తట్టు యేసుక్రీస్తు వైపు నువ్వు చూస్తూ నీ యొక్క పనులను సాగించుకోవాల్సిందిగా బైబిల్ చెప్తుంది. మరి ఆ విధంగా మన యొక్క విశ్వాసాన్ని మనము కొనసాగించు వారమై ఉన్నాము. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాని వైపు చూస్తూ మన బ్రతుకులలో విశ్వాసం